అయితే మరి ఇరాను చుట్టుపక్కల ఉన్న పశ్చిమాసియా దేశాలన్న బహ్రెయిన్ కానీ లేదంటే ఖతార్ కానీ దుబాయ్ కానీ అబుదాబి కానీ ఇక్కడ ఏవైతే అమెరికన్ బేస్మెంట్లు ఏవైతే ఉన్నాయో మరి ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో అమెరికన్ ఎయిర్ బేసెస్ వీటన్నిటి మీద కూడా దాడులు చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న దేశాల ఎయిర్ బేసెస్ మీద దాడి చేయడాన్ని మరి చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇరాన్కి శత్రువులు అయ్యే ప్రమాదం కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. మరి ఒక $20,000 పెట్టి ఒక మిసైల్ లాంటిది ఇరాన్ వదులుతుంటే లక్షల డాలర్లు పెట్టి దాన్ని ఆపాల్సిన పరిస్థితి అమెరికాకు ఉంది. అమెరికాకు కూడా విపరీతమైన డబ్బు ఖర్చు అవుతుంది. యుద్ధం అంటే అన్ని ప్రపంచం మొత్తానికి కూడా ఎవరికి యుద్ధం జరిగినా ప్రపంచం మొత్తానికి కూడా లాస్. ఈ నిరసన మరి ఈ యుద్ధం యొక్క సెగ ఏదైతే ఉందో మరి పొరుగున ఉన్న భారతదేశం చైనా ఇలాంటి దేశాల మీద కూడా పడే ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి ఎందుకంటే చమురు నిల్వలు కావచ్చు ఇవన్నీ కూడా ఇరాన్ నుంచి మనం తీసుకుంటాం. అవి ఆగిపోతే మన దగ్గర ఒక 20 రోజులకు సరిపడా ఉంటాయి, 25 రోజులకు సరిపడా. ఆ తర్వాత నెలలకు తరబడి ఈ యుద్ధం కంటిన్యూ అయ్యిందా మన దేశాల పక్కన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా మరి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అన్నీ కూడా విపరీతమైన ధరలు పెరిగిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. యుద్ధం ఎప్పటికి ఆగుతుంది అంటే దీనికి ఒక క్లారిటీ లేకుండా పోయింది. ఇరాన్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో తగ్గేదే అన్నట్టుగా మరి దాడి కంటిన్యూ చేస్తుంది. అదేవిధంగా అమెరికా ఇజ్రాయిల్ కూడా తమ ప్రతాపాన్ని చూస్తారు. అసలే స్ట్రాంగ్ అమెరికా, మరి వాళ్ళు ఊరుకుంటారంటే వాళ్ళు ఊరుకోవట్లేదు. ఒకసారి చూద్దాం. అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ పరస్పర దాడులో అధినేతను కోల్పోయిన గర్జిస్తున్న ఇజ్రాయిల్పై ఇరాన్ భీకర ప్రతీకార దాడులు చేస్తుంది. సెంట్రల్ ఇజ్రాయెల్ను తాకిన క్షిపణులు, సౌదీని అమెరికా ఎంబసీగా దాడి, హార్ముజ్ జలసంధి మూసివేత, హార్ముజ్లో నిలిచిన 700 నౌకలు, లెబనాన్పై ఇరాన్ దాడి, ఇప్పటి వరకు 40 మంది మృతి, ఇరాన్పై యుఏఈ బహ్రెయిన్ అటాక్, ఇరాన్ సుప్రీం ఎన్నిక జరుగుతుండగా భవనంపై ఇజ్రాయెల్ దాడి, ఇరాన్పై కొనసాగుతున్న సైనిక చర్య సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. కాళ్ల బేరానికి ఇరాన్ రావాలని ట్రంప్ సంచలన ప్రకటన అయితే చేశారు. ఇక అదేవిధంగా పశ్చిమాసియా రగులుతుంది. యుద్ధ జ్వాలలు సోమవారం మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. ఇరాన్పై దాల్చున్నాయి. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దళాల సైనిక చర్య ఉధృతంగా సాగుతుంది. లెబనాన్ నుంచి తమపై దాడికి తెగబడిన హెజ్బుల్లా పైన ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. అటు ఇరాన్ దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలపై దాడికి దిగాయి. ఈ దాడులు తీవ్రంగా పెరుగుతుండగా యుద్ధం నుంచి బయటపడే స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వంటి అంశాలు సుదీర్ఘ పోరాటానికి దారితీసేలా కనబడుతున్నాయి. ఇరాన్పై సైనిక చర్య మరికొన్ని వారాలు కొనసాగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఇరాన్ ఓవైపు అధ్యక్షుని కోల్పోయినా పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తుంది. లెబనాన్పై ఇరాన్ దాడి చేయగా ఇప్పటి వరకు 40 మంది మృతి చెందారు, 246 మందికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర ప్రతీకార దాడులు జరుపుతుంది. సెంట్రల్ ఇజ్రాయెల్ను ఇరాన్ క్షిపణులు తాకాయి. ఇరాన్ క్షిపణులు దూసుకొచ్చినట్టుగా ఇజ్రాయెల్ అయితే ప్రకటించింది. ఇరాన్లో ఉద్రిక్తతలు, ప్రధాని మౌనాన్ని వేడాలి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 8 మంది దేశాధినేతలకు మోడీ ఫోన్ చేశారని కూడా ప్రచురించారు. ఇక తర్వాత చూసుకుంటే ఇక రాజ్యసభలో ఆ 16 మంది పిసిసి చీఫ్ కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్యేలు సహకరించడం లేదని రాహుల్కు 8 మంది డీసీసీలు ఫిర్యాదు చేసినట్టుగా మరి మనకు తెలుస్తుంది. తెలంగాణలో ఖాళీ అయిన 2 రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్ 16 మంది రేసులో ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం ఢిల్లీకి పిలిచే అవకాశం ఉందన్న ఆయన ఢిల్లీకి పిలుస్తామా లేక ఫోన్లో చర్చిస్తామా అనేది సాయంత్రం వెల్లడిస్తామన్నారు. గాంధీ భవన్లో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన పలు విషయాలు వెల్లడించారు. రాజ్యసభ ఎంపీల గురించి నిన్న 30 నిమిషాల చర్చ జరిగిందన్న ఆయన అధిష్టానానికి సామాజిక వర్గాల వారీగా 16 మంది పేర్లను ఇచ్చామన్నారు. అయితే సమర్థవంతమైన బీసీలు 4 రాజ్యసభకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నారన్నారు. రాష్ట్రం నుంచి ఒకరికి ఇస్తారా లేదా ఇద్దరికి ఇస్తారా అనేది బుధవారం తెలుస్తుందన్న ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానాన్ని అడగడం లేదన్నారు. కార్పొరేట్ శక్తులకు బీఆర్ఎస్ రాజ్యసభ అవకాశం ఇచ్చింది. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళలో ఒక్కరికైనా బీఆర్ఎస్ రాజ్యసభ అవకాశం ఇచ్చిందా అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించడం అయితే జరిగింది. కార్పొరేషన్ పదవులపై కసరత్తు జరుగుతుందని, మార్చి నెలలో కొన్ని కార్పొరేషన్ పదవులు మరి ఉండనున్నాయని విజయ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి సమాధానం చెప్పారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజకీయాల కోసమే పినరయి విజయ్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇదైతే ఈ 4కు సంబంధించిన రాజ్యసభ స్థానాలకి టోటల్గా 16 మంది పోటీ పడుతున్నారు. వీళ్ళలో మరి ఢిల్లీకి పిలుస్తారా వాళ్ళని, లేదంటే ఫోన్లో చర్చిస్తామనేది సాయంత్రానికి వెల్లడిస్తామని చెప్పినట్టుగా మరి పీసీసీ చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో కేరళలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపన అవుతుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరి పునరుద్ఘాటించడం అయితే జరిగింది. ఇసుక మైనింగ్ మాఫియా పట్ల కఠినంగా ఉండండి, లేదంటే ఎస్పీ కలెక్టర్ను సస్పెండ్ చేస్తామన్నారు. నెలల్లో 10 రోజులు కలెక్టర్లు గ్రామాల్లో పర్యటించాలి, మంచి చేస్తే అభినందిస్తాం, మీ పనితీరు బేరీజు వేస్తాం. 99 రోజుల ప్రణాళికపై కలెక్టర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల కలెక్టర్ల తీరుపై గుర్రుగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒకటైతే కలెక్టర్లకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో ఇసుక మైనింగ్ మాఫియా పట్ల మరి కఠినంగా ఉండండి, ఉదాసీనంగా ప్రవర్తించవద్దు. మీరు ఉదాసీనంగా ప్రవర్తిస్తే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం, మిమ్మల్ని అందరినీ కూడా సస్పెండ్ చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలకు కావాల్సిన న్యాయపరంగా రావాల్సిన ఇసుక ఉండాలి, బ్లాక్ మార్కెట్లకు తరలిపోటానికి వీల్లేదు అని చెప్పారు. ఇసుక మైనింగ్ మాఫియా పట్ల కఠిన చర్యలు తీసుకోవాలన్నారు, లేదంటే ఎస్పీ కలెక్టర్ను సస్పెండ్ చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం కలెక్టర్ నుంచి కలెక్టర్లను సునిశితంగా గమనిస్తుంది, మంచి పనులు చేస్తే అభినందిస్తాం, వార్షిక పర్ఫార్మెన్స్ ఆధారంగా అందరి పనితీరును తెలుసుకుంటాం, జూన్లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి మీటింగ్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆషామాషిగా ఐఏఎస్ కాదని ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్థకత ఉంటుందన్నారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారన్నారు. కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పటికీ మీ ప్రజల సమస్యలు అర్థం కావన్నారు. కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు అధికారులేనన్నారు. కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలన్నారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతికి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు చేయాలని, గ్రామాల వారీగా సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు, లబ్ధిదారుల వివరాలను గ్రామ సభలో చదివి వినిపించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాష్ట్రంలోని 26,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్నారు. ప్రతి పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కోసం ఒక అధికారికి బాధ్యత ఇవ్వాలని, ఆ అధికారి విద్యార్థులతో పాటు పాఠశాలలో భోజనం చేయాల్సిందే అన్నారు. కలెక్టర్లు వారికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలని, ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, పాఠశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఓవరాల్గా మరి ఎటువంటి పరిస్థితుల్లో ఇసుక గురించి మరి కఠినంగా ఉండాలి అని చెప్పి ఎస్పీకేను కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశారు రేవంత్ రెడ్డి. మీరు మాత్రం ఉదాసీనంగా ఉండొద్దని హెచ్చరించారు. ఇక తెలంగాణ జాగృతి చీఫ్ కవిత అరెస్టు, మూసీ నిర్మించే అక్రమ వెంచర్లపై భగ్గు చేతికి స్వల్ప గాయమైంది. కవిత మరి నిన్న రంగారెడ్డి జిల్లాకు సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగ్లోని మూసీ వద్ద నిర్మిస్తున్న ఆదిత్య వెంచర్ వద్ద స్థానికులతో కలిసి ఆమె ఆందోళన చేపట్టారు. హైడ్రాకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమ వెంచర్లు కనిపించడం లేదా అంటూ ఆమె నిలదీశారు. హైడ్రా బుల్డేజర్ను పంపించే వరకు తాము ఆందోళన విరమించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు కవితను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లో ఎక్కిస్తుండగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కార్యకర్తలు మరి వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. అక్రమ వెంచర్లను కూల్చడానికి హైడ్రా రంగనాథ్ రావాలని వారు డిమాండ్ చేశారు. కవితతో పాటు పలువురు జాగృతి కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసే సమయంలో కవిత చేతికి స్వల్పమైన గాయమైనట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఏదైతే మూసీ నిర్మించే అక్రమ వెంచర్లపై మరి ఆవిడ ఊరుకోలేదు. ఎటువంటి పరిస్థితుల్లో మీకు చిన్నవారు పేదవాళ్ళు కనబడతారు, పెద్దవారు కబంధ హస్తాల్లో ఉన్నాయి కనబడవా అంటూ మరి కవిత నిలదీయడం అయితే జరిగింది. ఆమెను అరెస్ట్ చేసి మరి నార్సింగికి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే రగులుతున్న పశ్చిమాసియా రగిలిపోతుంది. యుద్ధజ్వాలలు సోమవారం మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాల సైనిక చర్య ఉధృతంగా సాగుతుంది. లెబనాన్ నుంచి తమపైకి దాడికి తెగబడిన హెజ్బుల్లా పైన ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. ఇటు ఇరాన్ దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లో చమురు శుద్ధి కేంద్రాలపై దాడికి దిగాయి. ఈ పసిపిల్లలు కూడా మరి దీనిలో మరి చనిపోవడం జరిగింది. ఈ దాడుల్లో బహ్రాయిన్లోని అమెరికా స్థావరాన్ని పేల్చేసింది ఇరాన్. ఇప్పటికే
చర్చలు లేవు. ట్రంప్ సంచలనం ప్రకటించారు. మరి ఇరాన్తో సైనిక ఘర్షణ తీవ్ర రూపం దాలుస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికాతో మళ్లీ చర్చలు ప్రారంభించే విషయంలో ఇరాన్ బాగా ఆలస్యం చేసిందన్నారు. నాయకత్వాన్ని, గగనతల రక్షణ వ్యవస్థను, వాయుసేనను, నౌకాదళాన్ని కోల్పోయాక చర్చల గురించి ఇరాన్ మాట్లాడుతుందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయిందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. దాడులను తిప్పికొడతాం, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కిన్ తెలియజేశారు. ఇక సౌదీ, బహ్రెయిన్, జోర్డాన్లలో అమెరికా అడ్వైజరీలు సైనిక ఘర్షణ తీవ్ర రూపం దాలుస్తున్న వేళ సౌదీ అరేబియా, బహ్రాన్,